సాక్షాత్తు దేవాలయం లాంటి ఇదే సభలో ఏదైతే ముఖ్యమంత్రి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు అది కాదు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో అది వాస్తవము. వాళ్ళ టైంలో శ్రీశైలము ఇతర దేవస్థానాలు అన్నింటిలోనూ కూడా కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది. దట్ ఈస్ ది గవర్నమెంట్ స్టాండ్. అధ్యక్ష మేము సాక్ష్యం చూపిస్తాను అధ్యక్ష. ఏదైతే మీరు సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మా కంపెనీ వచ్చిన తర్వాత మేము ఎప్పుడు కూడా తిరుమలతో సంబంధాలు పెట్టుకోలేదు, మేము తిరుమలకి ఏం సప్లై చేయలేదు, మేము తిరుమల డబ్బులు తీసుకోవాలని చెప్పారు కదా అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇదో అధ్యక్ష ఎప్పుడు 10/9/1998లో మిల్క్ పౌడర్ కేజీ 70 రూపాయలకి మిల్క్ పౌడర్ సప్లై చేశారు అధ్యక్ష. అయితే వీళ్ళు టెండర్ పార్టిసిపేట్ చేయకుండా, టెండర్ పిలవకుండా మిల్క్ పౌడర్ టీటీడీ సప్లై చేశారు. అయితే పేమెంట్ ఆడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఆపితే ఆ పేమెంట్ మళ్ళీ బోర్డు ముందు తెచ్చి బోర్డు మళ్ళీ బలవంతం చేసి రెజల్యూషన్ పాస్ చేసి బిల్ తీసుకుంది అధ్యక్ష. మీరు ఇవాళ సభలో తమరు అనుమతించింది ఏంది సార్? యూజ్ ఆఫ్ అడల్టరేటెడ్ ఘీ ఇన్ ప్రిపేరింగ్ హోలు లడ్డు ప్రసాదం అంది టీటీడీ. మీరు సభలో అనుమతించింది సార్ యూజ్ ఆఫ్ అడల్టరేటెడ్ ఘీ ఇన్ ప్రిపేరింగ్ ది హోలు లడ్డు ప్రసాదం ఇన్ ది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డీలో కల్తీ జరిగింది అని అంటే 1978లో ఇది జరిగింది, 65లో ఇది జరిగింది, 98లో ఇది జరిగింది. మీరు 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ లో ఉంటే ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోలేకపోయారు? చేతగాని దత్తమల చేతగాంతనమా ఇది? ఈరోజు మళ్ళీ మా ముందుకు వచ్చి చెప్తున్నారు 5 ఏళ్ల పాటు నోరు మెదపకుండా ఉన్నటువంటి ఈ రోజు ఏదో జరిగిందని ప్రజల్ని భ్రమ పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. వాస్తవాలని వాస్తవాలుగా మాట్లాడండి. ఇవాళ చాలా స్పష్టంగా తిరుపతి లడ్డూలో కల్తీలో మాట్లాడమంటే ఆ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు అధ్యక్ష. తిరుపతిలో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా ఆ ఒక్కటి తప్ప అన్ని మాట్లాడుతున్నారు. సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని చెప్తారు, సిబిఐ కల్తీ జరిగిందని చెప్తుంది, సిట్ కల్తీ జరిగిందని చెప్తుంది, చార్జ్ షీట్ లో దోషులు చేరుస్తుంది. 19.5 కోట్లు 19,50,00,000 రూపాయల హవాలా డబ్బు తిరుపతికి వచ్చింది అనేటువంటిది నిర్ధారించింది. ఆ డబ్బు ఎవరికి పోయిందో కూడా తేలాల్సినటువంటి అంశం ఉంది. ఇవన్నీ మాట్లాడకుండా మీరు టెండర్ నిబంధనల్ని సరళీకృతం చేశారు, 4 నిబంధనల్ని సరళీకృతం చేశారు కాబట్టి దోపిడీదారుల రంగంలోకి వచ్చారు. మీరు ఏఈఓగా ఉన్న వ్యక్తి టెండర్ అయిన తర్వాత అసలు టెస్టే అక్కర్లేదు అన్నటువంటి నిబంధన చేశారు కాబట్టి ఈరోజు కుట్ర జరిగింది. మీరు ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నారు సరే కరెక్ట్. నేననేది ఈ రోజు కల్తీకి కారణం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే జరిగింది.